ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం రౌండ్ల వారీగా లెక్కలు పూర్తయినాయి. తెలంగాణలో మనం అబ్జర్వ్ చేసుకుంటే సంగారెడ్డిలో ఇంద్రేశంలో సరిత ఆల్రెడీ గెలిచారు. ఇది కాకుండా ములుగు మున్సిపాలిటీలో పద్మ కూడా ఆల్రెడీ గెలిచారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో కూడా 150 ఓట్ల ఆధిక్యతతో గెలుపు సాధ్యమైంది. 21 పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టగా దీంట్లో బీజేపీకి 7, కాంగ్రెస్ కి 9, బీఆర్ఎస్ కి 5 సంఖ్యాగణాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ హవా విపరీతంగా వేస్తుంది. ఆల్రెడీ వాళ్ళ విన్నింగ్ డంకా మొదలైపోయింది. ఇట్ ఈస్ ఆల్రెడీ జస్ట్ 10 o'clock. ఇప్పుడే మనం అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడికక్కడ పోస్టల్ బ్యాలెట్స్ లో అవనండి, మనకి మున్సిపాలిటీస్ లో అవనండి, విన్నింగ్ స్ట్రీక్ ఫర్ కాంగ్రెస్ మొదలైంది. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ క్విక్ మ్యాటర్. ఒక్కసారి చూసుకుంటే మనం ఇక్కడ ములుగులో కాంగ్రెస్ హవా నడుస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ వార్డ్ లో ఆల్రెడీ మనకి రిజల్ట్స్ బయటకు వస్తున్నట్టు చూస్తున్నాయి. కాంగ్రెస్ ఆల్రెడీ మనం చూసుకుంటే 430. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి చూసుకుంటే 11, బీజేపీ ఇక్కడ వీళ్ళకి చాలా చూసుకుంటే 152. ఇక్కడ 3వ స్థానంలో ములుగులో మనం ఫస్ట్ వార్డ్ లో చూసుకుంటే కనుక బీఆర్ఎస్ వెనకంజలో ఉంది. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి హవా అండ్ బీజేపీ 152 మనం అబ్జర్వ్ చేస్తే ఇది ములుగులో ఫస్ట్ వార్డ్. అండ్ ములుగులో 4th వార్డ్ రిజల్ట్స్ లోకి మనం వెళ్తే గనక ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ 311, ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఇక్కడ పుంజుకుంది ఖచ్చితంగా 244. అండ్ బీజేపీ మనం చూసుకుంటే కనుక 18, నోటాకి 2 బండి. ఇక్కడ ములుగు 4వ వార్డ్ చూసుకుంటే కాంగ్రెస్ 319, సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంది. బీజేపీ 18 స్థానాలు, నోటాకి 2. ఇది ఇప్పుడు మనం చూసుకున్న ములుగు 4వ వార్డ్. 7వ వార్డ్ లో ములుగులో చూసుకుంటే కనుక ఇక్కడ కాంగ్రెస్ 261, బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇక్కడ 7వ వార్డ్ లో ఇక్కడ మనం చూసుకుంటే 323, బీజేపీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 23, దాని తర్వాత నోటాకి 2. ములుగు 7వ వార్డ్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఇక్కడ సెకండ్ పొజిషన్ తీసుకుంటుంది, బీజేపీ 3rd అండ్ నోటాకి 2 పడిని. మనం అబ్జర్వ్ చేస్తే మిగతా 2 వార్డుల కంటే ఇక్కడ బీఆర్ఎస్ పుంజుకున్నది ఖచ్చితంగా. అండ్ కాంగ్రెస్ హ్యాస్ గాన్ అ లిటిల్ డౌన్. అండ్ ఇప్పుడే వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం 2వ వార్డ్ లో మనం ములుగు అబ్జర్వ్ చేస్తే దీంట్లో కాంగ్రెస్ 261, బీఆర్ఎస్ 328, ఎట్ ద సేమ్ టైం బీజేపీ 6 అండ్ నోటాకి 2 ఓట్లు పడినాయి. ఇక్కడ ఇది ములుగు 2వ వార్డ్ లో మనం చూసుకుంటే కనుక ఇది గణాంకాలు. ఇక్కడ బీఆర్ఎస్ ముందంజలో ఉంది, 2వ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది, బీజేపీ జస్ట్ హ్యాడ్ 6. 3వ వార్డ్ లో మనం చూసుకుంటే కనుక ములుగు కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ 340 ఓట్లు, అలాగే బీఆర్ఎస్ 71 అండ్ బీజేపీ ఇక్కడ చూసుకుంటే 3వ వార్డ్ లో బీజేపీకి 128. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డెఫినెట్లీ 3rd వార్డ్ లో కాంగ్రెస్ విపరీతంగా పుంజుకుంది, 340, గ్యాప్ కూడా ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ దే ఆర్ ఇన్ 3rd పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్ బీజేపీ. వీళ్ళకి చాలా బాగా పుంజుకున్నారు బీజేపీ. 3rd వార్డ్ ములుగులో వీళ్ళు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. దిస్ ఇస్ ద 3rd వార్డ్ సీన్. 6వ వార్డ్ లో ములుగులో మనం అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ 246, దాని తర్వాత బీఆర్ఎస్ 41, బీజేపీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 238. ఇక్కడ ఖచ్చితంగా చూస్తే టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది బీజేపీకి కాంగ్రెస్ కి. బీఆర్ఎస్ గేమ్ లోంచి అవుట్ అయిపోయింది 6th వార్డ్ లో. ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ పొజిషన్ కాంగ్రెస్ కు ఉంది, సెకండ్ పొజిషన్ బీజేపీకి వచ్చింది, 3rd పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంది. ఇది ములుగు 6వ వార్డ్ లో బయటకు వచ్చిన గణాంకాలు. ఇప్పుడు మనం క్రిస్టల్ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఆల్రెడీ సంగారెడ్డిలో కాంగ్రెస్ విజయ్ డంకా మోగిచ్చేసింది. అలాగే ములుగు మున్సిపాలిటీలో కూడా పద్మ గారు విజయ్ డంకా మోగిచ్చారు. ఇదంతా కాకుండా కొల్లాపురంలో కూడా 150 మెజారిటీతో విజయ్ డంకాలు మోగుతున్నాయి. 21 పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో ఇప్పుడు దాకా బీజేపీ 7, దాని తర్వాత కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5గా ఉంది. చూస్తుంటే వేవ్ మొత్తం కాంగ్రెస్ వైపు నడుస్తుంది. ఎస్, it is Revanth Reddy Day and Congress Day annattuga anipisthundi. We will check out other rounds and other municipalities.